వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య వివరణ జరిగించుకుందాము. సరే, బైబిల్ గ్రంథాలు తెరిచి అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఒకటి మాత్రం చదువుకుందాం. రోమాపత్రిక 8:32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చిన్ని ప్రార్థన చేసుకుందామా? అందరూ తరలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నైనా ఆనంద మాసములో 3వ ఆదివారపు దినం నీ పాదాల యొద్దకు రావడానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన కొరకు నీకు వందనాలు. ఈ సమయం ముందు నీ వాక్యం వినాలి అని ఆశపడుతున్నాం. వాక్యమయ్యున్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారం జీవించగలిగిన గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచున్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామంలో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ కాచి కాపాడి దీవించి ఈ 12వ నెల 3వ ఆదివారపు దినాన్న ఆయన పాదాల యొద్దకు రావడానికి కృప చూపించారు. అందు విషయంలో దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆరాధనకి మందిరంలో ఏకీవించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ ద్వారా కూడా ఈ వాక్యాలు ఆలకిస్తున్న వారు ఉన్నారు కనుక వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనం ప్రభు యొక్క జన్మను తలంచుకుంటూ ఆ జన్మలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు తలంచుకుంటూ పండుగలు చేసుకుంటున్నాం. అలాగే నెల దినాల నుంచి కూడా వాక్యాలు వింటున్నాం, బలపడుతున్నాం, దీవెన పొందుకుంటూ ఉన్నాం. మరి ఇవి చాలా శ్రేష్టమైన దినాలు. ఈ దినాలు తండ్రి అయిన దేవుడు మన మీద చూపించిన ప్రేమ ఎంత గొప్పదో మనకి కనబడుతున్న దినాలు మాట. కాబట్టి దేవుని ప్రేమను మరి చూడగలిగిన నెల ఈ నెల. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ నెల దేవుని ప్రేమను మనం చూడగలం. అది ఎలాగున అని మనం అడిగితే, ఈరోజు మనం చదువుకున్న వాక్యాన్ని ఒక్కసారి గమనిస్తే అందులో దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఏమిటి ఆ ప్రేమకు రుజువు అనేది చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ ముందుగా ఒక ప్రశ్న వేశాడు. ఆయన వేసింది ప్రశ్నే గాని ఆ ప్రశ్నలో మనకి గొప్ప ఆశీర్వాదం ఉందండి. గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఆ ప్రశ్న. ప్రశ్నలోనే సమాధానం ఉంది. అందులో నుంచి మనం చాలా విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆ ప్రశ్న ఏంటో చూద్దాము. మరి ఆ సంఘములో ఉన్న కొన్ని ఇబ్బందులను బట్టి లేదా పరిస్థితులను బట్టి, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆందోళన బట్టి వారిని ధైర్యపరచడానికి ఓ ప్రశ్న వేశాడు ఆయన. ఏంటి ఆ ప్రశ్న? ఈరోజు మనకి కూడా ఆ ప్రశ్న వర్తిస్తుంది. ఆ రోజు ఆ సంఘాన్ని అడిగాడు ఆయన ప్రశ్న. ఈరోజు మన అందరిని అడుగుతున్నారు. అలాగే ఆ సంఘాన్ని బలపరిచారు ఆయన. ఈరోజు మన అందరినీ బలపరుస్తున్నారు. ఎలాగో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం తీసాం కదా. 31వ వచనం ముందుగా చదువుదాం ఒకసారి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మొదటిగా ఆయన అడిగిన ప్రశ్న. జాగ్రత్తగా గ్రహించండి, అర్థం చేసుకోండి. ఆయన అంటున్నారు కదా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అని అడుగుతున్నాడు ఆయన. నిజమే కదండి. ఆ ప్రశ్నలో సమాధానం కూడా ఉంది కదా. నిజానికి ఆ ప్రశ్న ఎందుకు వేసుంటారు ఆలోచన చేయండి. చాలా మంది చాలా విషయాల్లో భయపడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా వేదన పడుతూ ఉంటారు. చాలా మంది దేవుని పిల్లలే ముఖ్యంగా ఏమండి అన్ని విషయాల్లో భయపడి ఆందోళన చెంది దిగులు పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈయన ఒక ప్రశ్న వేస్తూ అందులోంచి ఒక గొప్ప సమాధానం చెబుతున్నాడు. ముఖ్యంగా అంటున్నారు ఆయన, దేవుడే మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అని అడుగుతున్నాడు. అమ్మా, ఎవరు మన పక్షంగా ఉన్నారట? ఆ రోజు రోమా సంఘంతో మాట్లాడుతున్నారు, ఈ రోజు మన సంఘంతో మాట్లాడుతున్నారు.
అలాగే ఈ వాక్యం వింటున్న వారందరితో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడే మనపక్షంగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప మాట అది. దేవుడు మనపక్షంగా ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, ఎలాంటి అద్భుతాలైనా చేయగలిగిన వాడు, ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చగలిగిన దేవుడు కదండి. శూన్యములో సృష్టిని చేసిన వాడాయన, నిరాకారములో ఆకారము కలుగు చేసిన వాడు ఆయన, నోటి మాట చేత సమస్త సృష్టిని చేసిన దేవుడు కదా. అలాంటి దేవుడే మనపక్షముగా ఉన్నారు అంటున్నారు ఆయన. నిజానికి ఈ సంగతి దేవుని పిల్లల్లో కూడా చాలా మంది గ్రహించలేకపోతున్నారు. దేవుడే మనపక్షంగా ఉన్నాడు అనే ఆలోచన గాని దేవుని పిల్లలకుంటే కృంగిపోయేవారు ఎవరు ఉండరు. ఏమండి, వేదన పడేవారు ఎవరు ఉండరు, దుఃఖపడేవారు కూడా ఉండరు. మీరు ఆలోచించండి నేను చెప్తున్న మాటలకి. నిజంగా దేవుడే నా పక్షంగా ఉన్నాడు అని అనుకుంటే, నమ్మితే, విశ్వసిస్తే అసలు దేనికి భయపడాల్సిన పని ఉంది? అసలు దేనికి వేదన పడాల్సిన పని ఉంది కదా. చాలా మంది దేవుడు మనపక్షంగా ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నారు. అందుకే ఈ రోజు పౌలు గారు ఆ మాటను మన జ్ఞాపకం చేస్తూ దేవుడే మనపక్షంగా ఉన్నాడు గనుక మనకు విరోధి ఎవడు అని అడుగుతున్నాడండి. నిజమే. నిజానికి మామూలుగా అయితే మనకి విరోధి ఉన్నాడా లేదు చెప్పండి అమ్మా. మనకి విరోధి ఉన్నాడు. మనకి విరోధి కాకముందు ఈ విరోధి ఎవరికి విరోధి అంటే దేవునికే విరోధి. మొదట దేవునికి విరోధి అయ్యాడు, తర్వాత దేవుని పిల్లలమైన మనకి విరోధి అయ్యాడు. ఎందుకు ఎవరు అమ్మా? ఆ విరోధి ఎవరంటే దుష్టుడైన సాతానుడు కదా. ఒకప్పుడు ప్రధాన దూత పేరు లూసిఫర్ గా ఉన్న దూత అతిశయించి దేవుని కంటే హెచ్చు చేసుకోవాలని ఆలోచించి దేవుని చేత త్రోయబడ్డాడు. అందరికంటే అధమ స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవునికి విరోధంగానే పనిచేస్తున్నాడు. దేవునికి విరోధి మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా ఉన్న మనకి కూడా ఆయన చెప్పండి అతడు విరోధిగానే ఉన్నాడు. అయితే ఈ విరోధి దేవునికి మనకి విరోధి అయినప్పటికీ ఆ విరోధి కంటే బలవంతుడు ఎవరంటే మన దేవుడు కదా. సాతాను బలము దేవుని బలం దగ్గర ఏ పాటి చెప్పండి? దేవుడు తోసేస్తే పడిపోయినోడు అమ్మా. దేవుడు తోస్తే పడిపోయినోడు బలవంతుడా చెప్పండి మా. ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని తోస్తాను అనుకోండి, పడిపోయాడు అనుకోండి, మరి అతనికంటే నేను బలవంతున్నే కదా లెక్క. కాబట్టి ఇప్పుడు దేవుడు తోసేస్తే పడిపోయిన వాడు ఏమండి ఏమాత్రం మన మీద పెత్తనం చేయగలడు. కానీ విచారం ఏంటంటే దేవుడు మనపక్షంగా ఉన్నా సరే ఆ విరోధికి భయపడిపోతూ ఉన్నాం మనం ఈరోజు. కనుక ఈరోజు ప్రశ్నలో ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమండి, ప్రశ్నిస్తూనే మనం ధైర్యపరుస్తున్నారు పౌలు గారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మాట్లాడించిన మాటల్లో. కనుక ఈరోజు మనందరం వినాలి, దేవుడే మనపక్షంగా ఉన్నాడు. మనపక్షంగా ఉన్న దేవుడు మన విరోధిని కూడా లయము చేయగలడు. అయితే ఒకటి, చాలా మంది సాతాను విరోధి అనే విషయం మర్చిపోయి మనుషుల్ని విరోధులుగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి, ఒకవేళ మనుషుల్లో ఎవరైనా మనకి విరోధులు అయ్యారంటే అది ఎవరి ప్రేరేపణ వలన అవుతుందంటే సాతాను ప్రేరేపణ వలనే. సహజంగా ఒక మనిషి మరొక మనిషికి విరోధే కాడు, కానీ ఈరోజు విరోధి అవుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? సాతాను ప్రేరేపణ వలనే. ఏమండి, సాతాను కలిగిస్తున్న ఆ దురాలోచనల వలన, దుస్థితి వలన అనేక మంది ఒకరికి ఒకరు విరోధి అయిపోతున్నారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనకి విరోధి, ఏకైక విరోధి ఎవరంటే దుష్టుడే. అందుకే పౌలు గారు అంటారు, మనము పోరాడునది శరీరులతో కాదు గాని అంధకార నాదులతో అని చెప్పేసి ఎఫెసీ పత్రికలో ఆయన ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన విరోధి సాతానుడి. అయినా సరే వాడిని కూడా జయించడానికి శక్తి ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. శక్తిమంతుడు ఆయన, సర్వశక్తిమంతుడు. అన్ని శక్తులకు మించిన శక్తి ఆయన దగ్గర ఉంది. కనుక ఓ బలమైన శక్తివంతుడు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎవరికైనా భయపడాల్సిన పని ఉందండి? భయపడాల్సిన పని లేదు. ఈరోజు కొంతమంది చిన్ని చిన్ని శరీర బలహీనతలకు భయపడిపోతున్నారు. ఏమండి, కొన్ని నిందలకి, అవమానాలకి, శ్రమలకి, శోధనలకి, వేదనలకి, ఇబ్బందులకి, రుణాలకి ఎన్నో రకాల పరిస్థితులకి భయపడిపోతూ దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు బలవంతుడు అని నమ్మగలిగితే ఎవరు భయపడాల్సిన పనే లేదు. ఆయన బలవంతుడే కాదు, మనల్ని ప్రేమించినవాడు. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించినవాడు. ఆయన మనల్ని ప్రేమించారనడానికి రుజువు ఆ తర్వాత వచనంలో ఆయన ప్రస్తావిస్తున్నారు. అక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నలో కూడా ఒక గొప్ప అద్భుతమైన సమాధానము, అద్భుతమైన ధైర్యాన్ని
ఈరోజు మనం చూడడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. చూద్దాం ఏంటి రెండో ప్రశ్న. చూడండి మనం చూడండి రెండో ప్రశ్న ఏముందంటే 32వ వచనంలో మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూస్తున్నాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రశ్నలో ఏమంటున్నారైనా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక. చూడండి అమ్మా, ఒక తండ్రి గురించి మాట్లాడుతున్నారైనా. ఎవరో కాదా తండ్రి, మనందరం చెప్పుకుంటున్నాం మన దేవుడే. దేవుడు తండ్రి అని యెహోవా దేవుడు. ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఏంటటీనా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక. తనకు సొంత కుమారుడు ఉన్నారట. ఆ సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఏం చేయలేదట ఆయన? వెనుక తీయలేదట. అంటే వెనుకంజ వేయలేదట. అంటే ఏమాత్రము కూడా ఆలోచించలేదన్నమాట. ఇంతకీ ఎవరంటారు చెప్పండి ఆ సొంత కుమారుడు? చెప్పండి, మీకు తెలుసు కదా. తండ్రి అయిన దేవునికున్న సొంత కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మరి రుజువు కూడా ఈరోజు చాలా మంది వింత వింత బోధకులు బయలుదేరారు. అన్యుల్లో ఉన్నవారు విమర్శించేవారు విమర్శిస్తున్నారు. దేవుని పిల్లల్లో కూడా కొంతమంది యేసు ప్రభువారు దేవుని కుమారుడు కాదు అనే వాళ్ళు కూడా బయలుదేరారండి. ఈ రోజు ఎంత విచారమో చూడండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఏంటో తెలుసా రుజువులు? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది బయటికి రాగానే పరమందున్న తండ్రి ఒక సాక్ష్యం ఇచ్చారు. చెబుతారా సాక్ష్యం ఏంటో? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానయ్య. ఎవరి మాటలు చెప్పండి అమ్మా? మనుషుల మాటలు కాదు, పరలోకములో ఉన్న తండ్రి మాటలు. ఆయనే స్వయంగా అంటున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహాన్లతో పాటు ప్రభువు వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు పేతురు గారు మోషే గారికి ఒకటి, అలాగే ఏలియా గారికి ఒకటి పర్ణశాలలు కడదామన్నప్పుడు అక్కడ కూడా తండ్రి మాట్లాడారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిన మాట మీరు వినండి అన్నారు కదా. ఎన్ని రుజువులు ఉన్నాయండి పిల్లరా. అంతేకాకుండా మరి గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదా 5వ వచనంలో, దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిననే మాట కనబడుతుంది. కనుక ఇవన్నీ కూడా ప్రభువు, తండ్రి, కుమారుడు అని అర్థమవుతుంది కదా. అందుకే త్రిత్వాన్ని నమ్ముతాం మనం. త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ప్రస్తావిస్తాం. నిజానికి వేరువేరుగా కనబడిన ముగ్గురు ఒకటే. ఒక్కరే ముగ్గురుగా అవసరాన్ని బట్టి వారు పని చేస్తారు అంతే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను, మన ప్రభు ఎవరంటే దేవుని కుమారుడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే మాట రాస్తున్నారు కదా. తన సొంత కుమారుణ్ణి అప్పగించడానికి ఆయన ఏం చేయలేదటండి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. చూడండి, సొంత కుమారుణ్ణి మనకి అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఈరోజు మన టైటిల్ అదే కదండి, తండ్రి అనుగ్రహించిన సొంత కుమారుడు. కనుక మన కోసం ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆయన. అనుగ్రహించడం అంటే దయచేయడం లేదా ఇవ్వడం అని అర్థం. కనుక తన సొంత కుమారుని మన కొరకు దానముగా అనుగ్రహించారు ఆయన. నిజానికమ్మా, ఎవరైనా తమ బిడ్డల్ని ఇతరులకి అనుగ్రహించగలరా, ఇతరులకి ఇచ్చేయగలరా చెప్పండి? ఇవ్వలేరు. ఎవరు కూడా తమ సొంత బిడ్డల్ని ఇతరులకు ఇచ్చేయలేరు. ఏమండి, ఒకవేళ కొంచెం సేపు చూడమని ఇవ్వగలరేమో గాని శాశ్వతంగా ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ ఈ తండ్రి చూడండి, తన సొంత కుమారుని ఏం చేశారో తెలుసండి? అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఇందులో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. చూడండి, ఇంకో చక్కని మాట తర్వాత మాట వ్రాయబడింది. వెను తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. అమ్మా, ఇంతకీ ఈయన ఏం చేశారట? తన కుమారుని అప్పగించేశారు. అనుగ్రహించారు, రెండోది చెప్పండి, అప్పగించేశారు. దేనికి అప్పగించారు? జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అప్పగించారు అన్నారు. అసలు ఎవరి కోసం అప్పగించారు అది చెప్పండి ముందు. ఎవరి కోసం అని ఉంది అక్కడ వాక్యంలో? మన కొరకు అనే మాట ఉంది. వాక్యం మనం చదువుతున్నప్పుడే జాగ్రత్తగా గమనిస్తే అందులోనే మనకి చక్కని సమాధానాలు దొరుకుతాయి. మన కొరకు తన కుమారుని అనుగ్రహించారు. రెండవది, మన కొరకు తన కుమారుని అప్పగించేశారు. అమ్మా, ఇలా చూడండి, సహజంగా మన బిడ్డల్ని ఎవరిని ఎప్పుడు అప్పగించం. ఎప్పుడైనా ఒకవేళ అప్పగించాల్సి వస్తే నమ్మకమైన వారికి అప్పగిస్తాం. మనకంటే బాగా చూసేవారు ఎవరుంటే వారికి అప్పగిస్తాం. దానికి ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది,
ఆ తల్లికి ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. తన ప్రక్కన్న వారో ఎదురున్న వారినో ఎవరో ఒకరు లేదు ఇంట్లో ఉన్న వారికో ఎవరికి అప్పగిస్తుంది ఆ తల్లి? నమ్మకం ఎవరి మీద ఉందో వాళ్ళకే అప్పగిస్తుంది. నా బిడ్డని నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోగలదు, జాగ్రత్తగా ఉండగలదు అంటేనే అప్పగిస్తుంది. అమ్మో ఈవిడ జాగ్రత్తగా చూడదు, నా బిడ్డకి ఏదో ఒకటి కీడు చేస్తుందంటే అప్పగిస్తామని చెప్పండి? అప్పగించదు. కానీ మన తండ్రి అయిన దేవుడు చూడండి, ఆయన అప్పగించారు. ఎవరి కోసం అప్పచెప్పారంటే మొదటగా మన కొరకు అప్పగించారు. ఇప్పుడు ఎవరికి అప్పగించారనేది ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏమండి? ఆయన తన కుమారుని ఎవరికి అప్పగించారు అని ఆలోచన చేస్తే మొదటిగా చెప్పాలంటే ఈ లోకానికి అప్పగించారండి. ఈ లోకానికి పంపడానికి ఇష్టపడ్డారు. ఈ లోకానికి తన కుమారుడు రావాలి అంటే తండ్రి అప్పగించాలన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎవరికి అప్పగించారో తెలుసండి? యేసుప్రభువారు ఈ లోకానికి రావాలంటే మొదట ఆయన ఎవరికి అప్పగించాలంటే ఒక కన్యకు అప్పగించాలి. అంతే కదా? ఒక కన్యకు అప్పగిస్తే ఆమె ఆయనను తన గర్భములో దాచుకుని 9 నెలలు తర్వాత ఈ లోకానికి అప్పగించాలి. అలా పనిచేసింది ఎవరు అంటే కన్య మరియ. మరియమ్మ గారికి తండ్రి అప్పగించారు. ఇదిగో నా కుమారుడు నీకు అప్పగిస్తాను. ముందే చెప్పారు కదా, దేవదూత వచ్చి ఆయన సర్వోన్నతుని కుమారుడు, పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు అని చాలా వివరాలు చెప్పి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తుంది, అన్ని విషయాలు చెప్పారు. అంటే తండ్రి తన కుమారుని మొదట ఎవరికి అప్పగించారంటే మరియమ్మ గారికి అప్పగించారు. మరియమ్మ గారి మీద నమ్మకంతోటే కదా అప్పగించారు. ఆమె కూడా నమ్మకంగా ఎంతో పరిశుద్ధంగా ఆయన కనే వరకు కూడా ఎంతో శుద్ధిగా ఏమంటే పరిశుద్ధంగా ఉండి 9 నెలలు తన గర్భములో ఆ బిడ్డను దాచి తర్వాత ప్రసవించారు. ఏమంటే లోకానికి అప్పగించారు. తర్వాత ఈ కుమారుడు ఎవరికి అప్పగించబడ్డారంటే ఆయన పెంచబడాలి కదా, సంరక్షించబడాలి కదా. ఆయన సంరక్షించడానికి ఆ బాధ్యత ఎవరికి అప్పగించారో తెలుసండి? యోసేపు గారికి అప్పగించారు. మరి యోసేపు తండ్రి కాదు గాని తండ్రి స్థానంలో ఉన్నారు. ఒక సంరక్షకుడు ఆయన. ఇప్పుడు బాలుణ్ణి పెంచి పెద్ద చేసి మీరు ఇలారా ఆయన వృద్ధిలోకి తీసుకురావాలంటే ఆ బాధ్యత తండ్రిదే కదా. కాబట్టి యోసేపు గారికి అప్పగించారు. చూసారా? మొదట మరియమ్మ గారికి అప్పగించారు, తర్వాత యోసేపు గారికి అప్పగించారు. యోసేపు గారు కూడా ఎంతకాలం పెంచాలో అంతకాలం పెంచి తర్వాత సేవకు అప్పగించారు. తర్వాత ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారి జీవితంలో తండ్రి ఇంకా వేటికి ఆయన అప్పగించారని ఆలోచిస్తే జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మీకు క్లుప్తంగా చెబుతాను. మొదట నిందలకు అప్పగించబడ్డాడు ఆయన. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత నిందలు వచ్చాయిలే చెప్పండి? ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు. నిందలకు అప్పగించబడ్డారు, అవమానాలకు అప్పగించబడ్డారు, శ్రమలకు అప్పగించబడ్డారు, శ్రమకు అప్పగించబడ్డారు, కన్నీటికి అప్పగించబడ్డారు. చివరికి ప్రియులారా మనందరి కొరకు మరణానికి అప్పగించబడ్డాడు ఆయన కదా. భూమి మీద అన్ని దినాల్లో కూడా శ్రమానుభవమే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది, శరీరధారిగా ఉన్న అన్ని దినములలో కూడా మహారోదన, కన్నీరు, యాచనలనే మాట కనబడుతుంది. అంటే ఆయన భూమి మీదకి వచ్చిన గడిపిన ప్రతి దినం కూడా శ్రమానుభవమే. ఆ వచనాలను చూస్తే కొంతమందికి అది అర్థం కాక అపార్థం చేసుకుని ప్రభువారి భిక్షగాడని మాట్లాడిన మహానుభావులు కూడా ఉన్నారండి క్రైస్తవ సమాజంలో. మరి వాక్యానుభవం లేనివారు ఏదైనా వినండి, ఆయన మన కొరకు కన్నీరు కార్చి శ్రమ అనుభవించి యాచనలు ఎన్నో చేశారు. నిజానికి ఇవన్నీ ఎవరి కోసం తెలుసండి? మన కొరకు. అంటే మరి నిజానికి ఈయన ఎక్కడుండాల్సిన వాడు, ఎక్కడుండేవాడు అని ఆలోచిస్తే మహామహిమలో ఉండాల్సిన కుమారుడు ఈయన. సమీపింపరాని తేజస్సులో ఉన్నారని పేతురు గారు అంటారు. అమరత్వములో ఉండాల్సిన వాడైన, నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న వాడైన, అలాంటి మహామహిమ కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన కోసం అప్పగించబడ్డాడండి. ఏమండి? మనుష్యులకు అప్పగించబడ్డాడు. కనడానికి ఏమో మరియమ్మ గారికి అప్పగిస్తే, పెంచబడ్డానికి యోసేపు గారికి అప్పగిస్తే, అలాగే మరి నిందలకి, అవమానాలకి, శ్రమలకి, శోధనలకి, వేదనలకి, చివరికి మరణానికి అప్పగించబడ్డారు. మనం మండల కాలంలో సిలువ ధ్యానాల్లో చెప్పుకుంటాం, ఆయన తన వీపును దున్నువారికి అప్పగించారని, తన చెంపలు పెరికే వారికి అప్పగించారని, తన ముఖమును ఉమ్మివేసే వారికి అప్పగించారని కదా. నిజంగా ఎన్ని సమర్పణలండి, ఎన్ని అప్పగింతలు. నిజానికి ఒక మాట చెప్పనా, మన బిడ్డకి ఎక్కడికైనా ఎవరికైనా అప్పగిస్తే శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది అని తెలిస్తే వాళ్ళకి మన బిడ్డల్ని అప్పగిస్తామా చెప్పండి? చెప్పండమ్మా. అప్పగించం. ఎందుకంటే మనకి తెలిస్తే ఆ శ్రమకి అప్పగించం.
కాని మాట. మనం తెలియకుండా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో బిడ్డలను వారికి అప్పగిస్తాం. తర్వాత శ్రమ వస్తే బాధపడతాం. నా ప్రశ్న ఏంటంటే, తండ్రి అయిన దేవునికి తన కుమారుణ్ణి ఈ లోకానికి అప్పగిస్తే ఆయనకి శ్రమ కలుగుతుంది అనే సంగతి ఆయనకి తెలుసా తెలియదా? ఇది నా ప్రశ్న. చెప్పండి అందరూ. తండ్రి అయిన దేవునికి తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే లేదా అప్పగిస్తే తన కుమారునికి శ్రమ కలుగుతుంది, వేదన కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అని తండ్రికి తెలుసా తెలియదా? చెప్పండి. ఖచ్చితంగా తెలుసు. తెలిసినా సరే ఆయన అప్పగించాడు. తెలిసినా సరే తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎవరి కోసం అప్పగించాడు? మన కోసం. మన కోసం అప్పగించారు. అంటే ఇప్పుడు నా మాట ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువారి కంటే తన సొంత కుమారుని అన్నారు కదా! ఆ సొంత కుమారుని కంటే ఎవరు ఎక్కువైపోయారు చెప్పండి ఆయనకి? దేవునికి ఎవరు ఎక్కువైపోయారు? ఆలోచించి చెప్పాలి మీరు. ఇప్పుడు యేసు ప్రభువారు సొంత కుమారుడు అని చెప్పుకున్నాం. సొంత కుమారుడైన యేసు ప్రభువారి కంటే ఆయనకి ఎవరు ఎక్కువైపోయారు? చెప్పండి. మనమే ఆయనకి ఎక్కువైపోయాం. అందుకే కదా తన సొంత కుమారుని తీసుకొచ్చి మన కోసం అప్పగించేశాడు. అంటే ఇప్పుడు ఆయన మీద కంటే మన మీద ఎక్కువ ఆయనకి ఏముందని అర్థం? ప్రేమ ఉంది అని అర్థం. ఈ మాట నిజమని నమ్మితే అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? యేసయ్య అంటే చాలా ఇష్టం ఆయనకి. కానీ అలాంటి యేసయ్యను మన కోసం అప్పగించేశారంటే ఆయనకు ఆయనంటే మనము చాలా ఇష్టమయ్యాం. దీనికి రుజువు ఏంటో తెలుసా? ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే మనందరికీ కంటతో చేసిన వాక్యం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. చూసారా? అనుగ్రహం అనే మాట గురించి చెప్పుకుంటున్నాం. అక్కడ కూడా మాట కనబడతా ఉంది. చూడండి, అక్కడ దేవుడు తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు అని మాట్లాడుతూ అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడటండి? లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే భూమి మీద కనబడుతున్న ఈ చెట్లు చేమలు ఇవి కాదు. వీటిని కాదు ఆయన ప్రేమించింది. లోకం అంటే లోకములో ఉన్న తన వారిని, అంటే మనందరినీ, ఈ లోకములో నివాసం చేస్తున్న మనందరినీ ఎంతో ప్రేమించిన అన్నారు. కొంత కాదు, ఎంతో ప్రేమ. ఎంత ప్రేమించాడని అడిగితే తన కుమారుణ్ణే మన కోసం ఏం చేశాడు తెలుసండి? అనుగ్రహించేశాడు. తన కుమారుని ఈ లోకానికి అప్పగించేసి అనుగ్రహించి ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారెవ్వరూ కూడా నశించకుండా నిత్యజీవం పొందడానికి ఆయనని ఈ లోకానికి ఒక సాధనంగా అనుగ్రహించారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఎంత ప్రేమ కనబడుతుందండి ఇందులో. ఎవరిస్తారు చెప్పండి తమ సొంత పిల్లల్ని ఇతరుల కొరకు? కాబట్టి మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనందరి రక్షణ కొరకు, మనందరి మేలు కొరకు మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన్ను అనుగ్రహించారండి. కాబట్టి ఈ రోజు నిజంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం కదా మనం. దీనికోసమే చేసుకోవాలి. ఏంటో తెలుసా? నా తండ్రి నన్ను ప్రేమించి తన సొంత కుమారుని నాకు బహుమానంగా ఇచ్చేశాడు, దానంగా ఇచ్చేశాడు, శ్రమలకు అప్పగించేశాడు. కాబట్టి ఆయన నేను స్తుతించాలని పండుగల్లో మనం దేవుని స్తుతించాలి. ఒకటి తండ్రిని స్తుతించాలి, రెండవది కుమారుని కూడా స్తుతించాలి. అందుకే మన తండ్రి గారు రాసిన ఉయ్యాల పాటలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రములు అన్నారు. మరి కాబట్టి ఆ చరణాలు మనం పాడుతూ ఉంటాం. సమయం లేదు కాబట్టి అవి పాడడం లేదు. కానీ తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రం. తండ్రికి ఎందుకు స్తోత్రాలు చెప్పండి? తన సొంత కుమారుణ్ణి మనకు అప్పగించేసినందుకు. తనయుడు అంటే కుమారునికి ఎందుకు స్తోత్రాలు చెప్పండి? తండ్రి పంపగా నేను రాను అనకుండా మన కొరకు దిగిచ్చేస్తున్నది. కనుక వినండి, మనము ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రిని స్తుతించాలి, కుమారుని స్తుతించాలి. అలాగే మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా ఎందుకు స్తుతించాలో తెలుసండి? మరి తండ్రి చిత్తము కుమారుని ద్వారా నెరవేరడానికి ఎవరు సహకరించారు? ఇప్పుడు తండ్రి కుమారుని పంపాలనుకున్నారు, కుమారుడు కూడా వచ్చేయాలనుకున్నారు. మరి కుమారుడు రావాలంటే ఎవరు పని చేయాల్సి వచ్చింది అక్కడ? మరియమ్మ గారితో అంటారు కదా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మరియమ్మ గారి గర్భవతి అవడం అసాధ్యం. అందుకే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను గుర్తించి
ముగ్గురిని మనం స్తుతించాలి, ముగ్గురిని గనపరచాలి. సరే, ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, తండ్రి మనల్ని ఎంత ప్రేమించారో, ఎంత ప్రేమించి తన కుమారుని అనుగ్రహించారో మనకి తెలియచేయడానికి పౌలు గారు ఆ రోమా సంఘంతో మాట్లాడుతూ ఈ మాటలు ప్రస్తావిస్తూ ఆ వచనంలో ఇంకా మరి కొంత భాగం ఉంది. చూడండి, ఆ మాట కూడా మనకు అవసరమైనదే. ఈ మాటలు చెబుతూ ఆయన ఏమన్నారు మరో చూద్దాం. రోమపత్రిక 8:32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇప్పుడు చూడండి, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగునగాక. కుమారుని అనుగ్రహించాడు కదా, ఆయనతో పాటు చూడండి ఇంకా ఏమనుగ్రహించగలడట? సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందో చెప్పమంటారా? చాలా మంది సంఘాల్లో ఉన్నవారు చిన్ని చిన్ని అవసరాలకి, చిన్ని చిన్ని కొదువులకి, చిన్ని చిన్ని ఇబ్బందులకి పెంబేలు పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి దేవుని మీద కూడా నేరం వేసేస్తూ ఉంటాడు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాం, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటారు. అమ్మా, అలా అడిగే వాళ్ళందరికీ చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? నీకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని బాధపడుతున్నావు కదా, అసలు ఆయన ఇచ్చింది ఏంటో నువ్వు గ్రహిస్తే నిజంగా నీకు ఎంత విశ్వాసం ఉంటుందో తెలుసా, దేవుని మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా అని చూస్తూ తన సొంత కుమారుని అనుగ్రహించేశాడు కదా. ఆయన్ని ఇచ్చేసినప్పుడు చెప్పాలంటే కుమారుడు అంటే ఆయన స్వాస్థ్యం. వాక్యంలో ఏముందండి? కుమారులు మరి దేవుడిచ్చే స్వాస్థ్యం. కుమారుని ఇచ్చేసాడంటే ఏమి ఇచ్చేసినట్టు? స్వాస్థ్యం ఇచ్చేసినట్టే కదా. కుమారుని ఇచ్చాడంటే స్వాస్థ్యం ఇచ్చేసినట్టే. కాబట్టి తన స్వాస్థ్యమైన కుమారుని ఇచ్చేసినప్పుడు ఇంకా అది ఇది ఇవ్వలేదని ఎందుకు బాధపడుతున్నావు అంటూ దానితో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపుడు, ఎందుకు అనుగ్రహింపుడని మీరు అనుకుంటున్నారని చెప్పి ఆయన అనుగ్రహించగలడని ఆ ప్రశ్నలోనే గొప్ప సమాధానాన్ని తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న వారందరూ మీరు గమనించండి ఒకటే, మన తండ్రి తన కుమారుని మనకి ఇచ్చేశారు. మనం అడగగలిగితే, రెండోది మనం నమ్మగలిగితే మనకి తన కుమారునితో పాటు కూడా సమస్తాన్ని కూడా ఇవ్వగలడు. అలా ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మాలి మొదట. ఏమని? నా దేవుడు తన కుమారుని నాకు ఇచ్చారు. అది ఈరోజు చాలా మంది క్రిస్మస్ పండుగ చేయకూడదు, క్రిస్మస్ పండుగ చేయకూడదు అని కూడా మరి చేయడం నేరం అనే వాళ్ళు కూడా ఉన్నారండి. నువ్వు క్రిస్మస్ పండుగ చేయలేకపోతున్నావు అంటే, చేయకూడదు అంటున్నావు అంటే, చేయొద్దు అంటానంటే అర్థం ఏంటో తెలుసా? నీ కోసం పంపబడిన నా కుమారుని విషయంలో నీ దేవుని నువ్వు స్తుతించలేకపోతున్నావట, అంతే. క్రిస్మస్ అంటే ఏంటి? మన కోసం దిగొచ్చిన యేసయ్యను బట్టి తండ్రిని స్తుతించడమే కదండి. ఇందాక చెప్పాను, తండ్రికి స్తోత్రములు, తనయునికి స్తోత్రం. మనకి బహుమానం ఇచ్చిన తండ్రిని స్తుతిస్తూ, బహుమానంగా వచ్చిన కుమారుని స్తుతించడమే కదా క్రిస్మస్ పండుగ. ఈరోజు క్రిస్మస్ చేయక్కర్లేదు, ఎప్పుడో పుట్టాడు ఆయన, అయిపోయింది అంటున్నారు కదా. మరి అయిపోయిందంటే నువ్వేం మర్చిపోయావంటే నీ దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని మర్చిపోతున్నమాట. మర్చిపోవచ్చా చెప్పండి అమ్మా? ఎవరైనా మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. ఒక వ్యక్తి మన కొరకు ప్రయాసపడ్డాడంటే ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు కదా. కాబట్టి ఈరోజు క్రిస్మస్ చేయలేకపోతున్నారు కొంతమంది, క్రిస్మస్ చేయకూడదు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే తండ్రి ప్రేమను నువ్వు మర్చిపోతున్నావు, కుమారుని ప్రేమను నువ్వు మర్చిపోతున్నావు, అంతే. వాళ్ళని నువ్వు స్తుతించక్కర్లొద్దు అంటున్నట్టే ఇండైరెక్ట్ గా. అయితే ఒకటిలేండి, ఈరోజు విచారం ఏంటంటే పేరుకు క్రిస్మస్ పండుగ అని చేస్తున్నారు కానీ అందులో నేను చెప్తున్నట్టుగా తండ్రిని స్తుతించేవారు ఉండడం లేదు, కుమారుని స్తుతించడం కూడా ఉండడం లేదు. కేవలము లోక సంబంధమైన ఆర్భాటాలు చేసుకుంటూ కొన్ని క్రిస్మస్ పండుగల్లో వాక్యం కూడా ఉండడం లేదు. క్రిస్మస్ ఎందుకు చేయాలో అర్థం పరమార్థం తెలియకుండా ప్రియులారా కొందరు పండుగలు చేస్తున్నారు. అందుకే ప్రియులారా, అలాంటి పండుగలు అయితే దేవునికి ఇష్టం కాదు. నువ్వు పండుగ చేస్తున్నావంటే నువ్వు గుర్తించాలి, నా తండ్రి నన్ను ప్రేమించాడు, కుమారుడైన యేసయ్య నన్ను ప్రేమించారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు చెప్పండి, నన్ను క్రిస్మస్ అంటేనే ప్రేమ పండుగ, ప్రేమను రుజువు చేసే పండుగ, ప్రేమకు రుజువై ఉన్న పండుగ. కనుక నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నవారు ఈ పండుగ చేయాలి. పండుగ అంటే కొంతమంది అనుకుంటారు భోజనాలు పెట్టుకోవడం, కొత్త బట్టలు, పిండి వంటలు, లేకపోతే ఆర్భాటాలు, కానుకలు, ఇవి కాదండి. మనసారా దేవుని, అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, మనసారా ఆరాధించడమే పండుగ. కనుక ప్రభు మన కొరకు పుట్టాడని నమ్మి స్తుతించడమే గొప్ప పండుగ. కనుక ఈ రోజు పౌలు గారు వేస్తున్న ప్రశ్నలో గొప్ప సమాధానం ఉంది కదా. మన కొరకు తన కుమారుని అనుగ్రహించిన ఆ తండ్రికి ఆ కుమారునితో పాటు సమస్తమును మన కొరకు ఎందుకు అనుగ్రహింపడు అనే మాట మనం ఈ వచనంలో చూస్తున్నాం. కనుక ఈ రోజు మీ అందరూ ఒకటే ధైర్యం కలిగి ఉండండి, ఒకటే సంతోషం కలిగి ఉండండి. నా దేవుడు తన కుమారుని నా కొరకు పంపించాడు ఈ నెలలో. కాబట్టి నేను అడిగితే
ఆయనతో పాటు నా కోసం సమస్తాన్ని కూడా ఇవ్వగలడు. కాబట్టి నేను అడగాలి అని మనం నమ్మాలి. అయితే అడగమన్నారు కదా అని ఏది పడితే అది అడిగితే సరిపోద్దా? చెప్పండి. మనం అడగాల్సి వచ్చినప్పుడు ఏది పడితే అది కాదండి. దేవుని మహిమ కొరకు, మరి ఇతరుల మేలు కొరకు. కొందరు స్వలాభాపేక్ష కోసమే అడుగుతా ఉంటారు. ఎప్పుడు వారు స్వలాభమే కోరుకుంటారు. అలా ఎప్పుడు కోరుకోకూడదు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఒకటే అడగాలి. నాయనా, నీవు నాకు ఇస్తే నేను ఇతరులకు ఏమైనా చేయగలుగుతాను, ఇతరులకు సహాయపడగలుగుతాను. అందుకని శరీరాశల కోసం కానీ లోక భోగాల కోసం అడుగుతూ ఉంటారట కొంతమంది. లేదు లేదు, మనం ఎప్పుడు అడిగినా మనకి ఉపయోగపడుతూ ఇతరులకు కూడా రెండు మూడవది దేవునికి కూడా ఉపయోగపడాలండి. మన దగ్గర ఉన్నది గుర్తుపెట్టుకోండి. మనం కలిగి ఉన్నది మనకు ఉపయోగపడమే కాదు, మనతో పాటు ఇతరులకు ఉపయోగపడాలి. మనతో పాటు దేవుని పనులకు కూడా ఏమవ్వాలి చెప్పండి, ఉపయోగపడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కొంతమంది ఉంటారు ఎప్పుడు నేనే తినాలి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. మనకి దేవుడిచ్చింది ఎప్పుడైనా సరే 10 మందికి ఉపయోగపడాలి అనుకోవాలి. అందుకే ఓ సలహా ఇస్తున్నానండి మీకు. ఈ క్రిస్మస్ దినాల్లో చాలా మంది చేసే పని, ప్రియులారా, దేవునికి ఇష్టమైన పని. మీకు అవకాశం ఉంటే చేయండి. ఏంటో తెలుసండి, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినంత మట్టుకి ప్రియులారా, మనకు అవకాశం ఉంటే కనీసం ఈ క్రిస్మస్ నెలలోనే ఒక 10 మందికి ఆహారం పెట్టండి అమ్మా. 10 మంది కంటే మీ చుట్టాలకు కాదు. మీ చుట్టాలకు ఆహారం పెట్టారనుకోండి, మరలా ఓ సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? మరలా మీకు పెట్టేస్తారు. వాక్యంలో ఏముందో తెలుసా? నీవెవరికిచ్చినా మరలా తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అన్నారు. నువ్వు ఆహారం పెట్టినా లేదా ఏమైనా సొమ్ము ఇచ్చినా నువ్వెవరికి చేయగలగాలో తెలుసండి? నువ్వేదైనా ఒక వస్తువు ఇచ్చినా మరలా నీకు ఇవ్వలేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని వెతుక్కొని ఇవ్వి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరికైనా ఒక మరి బహుమానం ఇచ్చామనుకోండి, ఎవరికి ఇస్తాం తెలుసా? వీళ్ళు తిరిగి మరలా నాకు ఇస్తారో లేదో అని ఆలోచించి తిరిగి మనకి ఇస్తారన్న వాళ్ళకి ఇస్తాం మనం. అవునా కదా చెప్పండి? అలాగే ఇస్తాం. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో టైం వచ్చినప్పుడు మరలా మనకి అంటే మనకి ఇచ్చేస్తారు. ఏంటి లాభం? మనం భోజనాలు కూడా ఎవరికి పెడుతున్నామో తెలుసండి? మరలా మనకి ఎప్పుడైనా భోజనం పెట్టగలిగిన వాళ్ళు పెడుతున్నాం. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? అలాగే ధనం కూడా ఎవరికి ఇస్తున్నాం తెలుసా? మరలా తిరిగి మనకి ఇచ్చేసే వాళ్ళకి ఇస్తున్నాం మనం. దానివల్ల ప్రయోజనం లేదని వాక్యం చెబుతుంది కనుక మీ సలహా ఇస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో చాలా మంది చేసే పని ఏంటంటే, వీళ్ళరా, ఆహారం లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళకి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అమ్మా, మీకు అవకాశం ఉంటే ఈ నెలలో మీరు చిన్న పని చేయండి నేను చెప్తున్నాను. కనీసం ఒక నలుగురికి, కుదరకపోతే కనీసం ఇద్దరికి, అది కుదరకపోతే కనీసం ఒక్కరికైనా మీరు ఆహారం తీసుకుని వెళ్ళి, ఎవరికో తెలుసా, ఆహారం లేక అలమటిస్తున్న వాళ్ళు ఉంటారు కదండి, రోడ్డు ప్రక్కన చెట్ల కింద అక్కడక్కడ ఉంటారండి. అలాంటి వాళ్ళకి పెట్టండి. అంతేగాని కడుపు నిన్నోడికి పెట్టకండి. కడుపు నిన్నోడి పెడితే నువ్వు పెట్టినా ఉపయోగం ఉండదు. అవునా కదండి? కదా. కాబట్టి అలాంటి లేని వారికి నువ్వు ఆహారం పెట్టు. పెట్టింది మరలా 10 మందికి చెప్పకు. ఇప్పుడు మన వాళ్ళు ₹10 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి 10 ఫోటోలు పెడుతున్నారండి మీడియాలో. అవునా కాదు చెప్పండి? ఇచ్చేది ₹10 బిస్కెట్ ప్యాకెటే. 10 ఫోటోలు పెట్టి మొత్తం ఇదిగో నేను బిస్కెట్లు అవసరమా చెప్పండి? నిజానికి అవసరం లేదు. అంటే కొన్ని తెలియాలి, కొన్ని తెలియాల్సిన అవసరత లేదు. నేను ఇంకో మాట చెప్తున్నా. కొంతమంది ఈ ఈ క్రిస్మస్ దినాల్లోనే వస్త్రాలు ఇస్తా ఉంటారు. నిజమే, అది చాలా మంచి అలవాటు. ఎందుకో తెలుసా? మన ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నిండైన వస్త్రం తల్లి కప్పలేకపోయింది, కానీ మనకి దేవుడు ఎన్నో వస్త్రాలు ఇచ్చారు కదా అని చెప్పేసి విశ్వాసంతో, సంతోషంతో మనం ఏం చేస్తామంటే బీదలకి, దీనులకి మనం వస్త్రాలు ఇస్తా ఉంటాం. కానీ నేను మాట చెప్పనండి, మనం ఎంతమందికి ఇచ్చినా ఉన్నోళ్ళకే ఇస్తున్నాం మనం. అవునో కాదో మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో నాకు తెలిసి మన సంఘాల్లో గాని, మన కుటుంబాల్లో గాని వస్త్రాలు లేనోళ్ళు ఎవరు లేరండి. సమృద్ధిగా దేవుడు ఇచ్చిందే. కాబట్టి మరలా ఆళ్ళకే మనం పెడుతున్నాం. ఏంటి ప్రయోజనం? ఓ సలహా ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే, ఓ చీర పోనీ దుప్పటి, ఓ 4 దుప్పట్లు కొనండమ్మా. లేదా ఒకటే కొనండి. అలా సాయంకాలం వెళ్ళండి. ఏమీ కప్పుకోవడానికి లేకుండా చలిలో పడుకునే వాళ్ళుంటారు. కూర్చొని వణుకుతున్నోళ్ళుంటారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి కప్పేసి వచ్చేయండి అంతే. నీ మొఖం కూడా ఆళ్ళకి కనబడక్కర్లేదు. మళ్ళీ కప్పేసి 4 ఫోటోలు తీసుకున్నారు గనక. వద్దొద్దు. నువ్వు అలా తీసుకున్నావంటే అది పోయినట్టే నీ దీవెన. కాబట్టి వెళ్ళి వాళ్ళకి కప్పు ఇచ్చేయి. అలాగే ధన సహాయం చేయవలసొస్తే ఎవరికి చేయాలో తెలుసా? మరలా మనకి తిరిగిచ్చేసే వాళ్ళకి కాదండి. మరలా నీకు ఎవరైతే ఇవ్వలేరో అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవ్వి. పర్లేదు, 100 ఇస్తావు, 1000 ఇస్తావు, ఇచ్చేయి. మరలా ఆశించుకో. అది నీకు దీవెన. అది నీకు పరలోకంలో ధనమవుతది. అందుకే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు కుడివైపు ఉన్న వారిని చూచి గొర్రెలను పిలిచారు కదా. నేను ఆకలి కొన్నాను, నువ్వేం పెట్టావు? ఆహారం పెట్టావు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకేమిచ్చావు? వస్త్రం ఇచ్చావు. నేను దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చావు. అలాగే నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నావు. నేను రోగిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను
పరామర్శించవు. అమ్మా ఇవన్నీ ఎవరంటే దీనులైన వారికి. ప్రభు అంటారు, ఈ దీనుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి మీకు అవకాశం ఉంటే అమ్మా, ఒక్కరైనా కనీసం ఒక్కరైనా నేను చెప్పినట్టుగా మీరు ఏదో దినాన్న, ఈ పండుగ దినాలు ఏదో దినాన్న నలుగురికి వంట చేసి కవర్లో పెట్టేసి, అమ్మా మీరు వెళ్ళి వడ్డించక్కర్లేదు, అక్కడ కూర్చొని పెట్టేసి ఏం కావాలో అలా వెళ్తా వెళ్తా మీ పిల్లల్ని పంపించండి. బాబు ఎవరైనా అనాథులు, అందుకే మీకు మాట చెప్తున్నాను, ఎవరేమనుకోకండి. దేవుని పిల్లల మీద మనం చేయలేకపోతున్నాం కానీ చాలా మంది అన్యులను చూడండి, మాట్లాడితే వారు ఏమంటారో తెలుసండి? అన్నదానం 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 అంటే ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు కనబడిన వాళ్ళందరికీ ఆహారం పెడతాం. అందులో కడుపు నిండినోళ్ళు తింటారు, నిన్నోళ్ళు తింటారు అనుకోండి. కనీసం కొంతమందికైనా దీనులకి వెళ్తుంది కదా. మనం చేయగలుగుతున్నాం ఎప్పుడైనా? పండుగ చేస్తాం, ఎవరికి పెడుతున్నాం భోజనాలు? మనమే పెట్టుకుంటున్నాం, మనమే తినేస్తున్నాం. అమ్మా పేరేమో ఏసై పుట్టినరోజు, అవునా కదండి? ఏసై పుట్టినరోజు పేరు. అమ్మా భోజనం ఎవరికి? మాట్లాడండి అమ్మా. భోజనం ఎవరిది? ఇంకో మనిషిని వేస్తాను. పండక్కి అమ్మా అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారమ్మా. కొనుక్కోలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ పండక్కి మేము కొత్త బట్టలు కొనుక్కోలేదన్న వాళ్ళు చూసారా? ఓకే, ఎత్తున్నారు మొహమాటానికి ఎత్తినట్టు కదా. సరే ఫోన్లు ఇవాళ కొనుక్కోపోతే రేపు కొంటారు కదమ్మా. ఆ, సరే ఇప్పుడు వినండి. మరి ఈరోజు మనందరం కూడా కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. పుట్టినరోజు ఎవరిది? మాట్లాడండి. పుట్టినరోజు ఎవరిది? ఏసై. కొత్త బట్టలు ఎవరికి? ఏసైకా? లేదు, మనకే. పుట్టినరోజేమో ఆయనది, కొత్త బట్టలు కొనుక్కునేది మనం. కేక్ కట్ చేస్తాం, పుట్టినరోజు ఎవరిది? ఏసైది. కట్ చేసి తినేసి వాళ్ళు ఎవరు? మాట్లాడరేటమ్మా, మనమే కదండి. అలాగే పలావులు వండుకుంటాం, పుట్టినరోజు పేరు చెప్పి. ఎవరు పుట్టినరోజు పేరు చెప్పినా ఏసై పుట్టినరోజు పేరుని పలావ్ వండుకుంటాం. అమ్మా తినేది ఎవరు చెప్పండి? మరి ఆయనకి ఎడుతున్నారా? అదే దగ్గర ఆయనకి ఎట్టడం ఎలాగంటారు? ఇందాక చెప్పాను చూడండి, అది మీరు చేస్తే ఏసైకి పెట్టినట్టే. నిజంగా ఏసై పుట్టినరోజు నా కోసమే పుట్టాడని నమ్మితే ఆహారం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయట, వస్త్రాలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇబ్బందులు ఎంతో మంది ఉన్నారు. కనీసం ఒక్కరికి చేయండి చాలు, ఏడాదికి ఒక్కరికి చేయండి అమ్మా, పరలోకంలో నీకు ఫలం ఉంటుందండి. అంతేగాని మీరే తినేసి మీరే బట్టలు, నేను అంటాను నీకు పండగ బట్టలు లేకపోయినా పర్లేదు, కొత్త బట్టలు నీవు ఏసే పేరు మీద ఒకరికి బట్టలు కొని ఇవి. బట్టలు కొనకపోతే ఒక దుప్పటి కొని ఇవ్వమ్మా, 100 రూపాయలు పెడితే వస్తది కదా, అవసరమైతే చిన్నది తీసుకెళ్ళి ఇవ్వి. ఎంత సంతోషం, ఏసై సంతోషిస్తారు. అది ఆయన కోరుకున్నది కదా. అలా చేద్దాం. ఏమండి ఎందుకు చేయమంటున్నానంటే అలాగనా, మన తండ్రి మన కోసం ఏం చేశారో తెలుసండి? తన కుమారుని అప్పగించేశాడు, ఇచ్చేశాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఇంకా ఎన్నో విషయాలు ఈ అనుగ్రహం గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి, కానీ మరి సమయం అవుతుంది. ఈ రోజు రాత్రికి మల్లవరంలో మరి ఘనమైన పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన పండుగ మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వెళ్ళాల్సి ఉంది గనుక ఇక నేను ముగిస్తున్నానండి. మరి ఎప్పుడైనా దేవుడు ఇంకా ఏం అనుగ్రహించారు మనకి, చాలా ఉన్నాయి. ఈ క్రిస్మస్ దినాల్లోనే మరి ఆయన అనుగ్రహించిన గొప్ప భాగ్యాల గురించి వ్రాయబడ్డాయి. వాటిని వివరిస్తే సమయం చాలదు కనుక ఈ రోజు మట్టికి మీరు ఒకటి ఇచ్చిన వాక్యమే క్లుప్తంగానే చెప్పాను. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉన్నాడు కనుక మనకి ఎవరు విరోధులు ఎవ్వరు ఏం చేయలేరు. విరోధం ఉన్నా వాడు ఏమీ చేయలేడు. ఆ ధైర్యం మీరు కలిగి ఉండండి. రెండవది, తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించేశాడు, అప్పగించేశాడు ఆయన కదా. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈరోజు ఆ మాట చెప్తున్నాను. యేసయ్య అనబడిన తన కుమారుని మన కొరకు అప్పగించేశారు గనక మనం కూడా దేవునికి ఏమైనా అప్పగించుకోవాల్సింది ఉందా లేదమ్మా? ఉంది కదా. సమయం అప్పగించుకోవాలి, అవసరమైతే దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని కోసం ఏం చేయగలగాలో అది చేయాలి. అది మన బాధ్యత అయ్యుంది. అంతేకాకుండా అక్కడ ఉంది కదా, సమస్తాన్ని కూడా మనకి ఇవ్వగలడైనా అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఏమడిగినా ఇవ్వగలడైనా, ఆయనకి అసాధ్యం లేదు. అయితే అడిగేది ఆయన చిత్తానుసారంగా, ఏమండి క్షేమము కలిగిందిగా ఉండాలి, క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. ఇతరులకు కీడు కలిగించేది ఏది అడగకూడదు మనం. అమ్మా మనం అడిగింది మనకి క్షేమం కలిగించాలి, ఇతరులకు కూడా క్షేమం కలగాలి, అన్నిటికంటే మించి దేవునికి మహిమ రావాలి అంటారు ప్రభు. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యండి. కనుక అది గుర్తుపెట్టుకొని అలా మనం అలాగే రేపు మనం చేసే పండుగలు కూడా ఎవరి మహిమ కొరకు చేద్దామమ్మా? మన మహిమ కొరక, మన ఘనత కొరక చెప్పండి? వద్దు, మన ఘనత అక్కర్లేదు అమ్మా. మనం గణపరచవలసింది ఎవరినంటే, క్రిస్మస్ పండుగ అంటే గణపరచవలసింది దేవుడిని, స్తుతించవలసింది దేవుడిని. అలాగే ఆ క్రిస్మస్ పండుగలో ఆయనకి ఇష్టమైన పని ఏదైనా ఒక్కటైనా చేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అవన్నీ ఎవరికి ఇష్టమైన పనులు? దేవునికి ఇష్టమైనవి, దేవునికి నచ్చినవి, ఆయన మెచ్చేవి. కనుక మీరు ఎవ్వరికి చెప్పక్కర్లేదు. అయ్యగారు మేము చేసామని కూడా నాకు మరలా చెప్పక్కర్లేదు. రుజువు ఫోటోలు కూడా అక్కర్లేదు. ఫోటో తీశారంటే మీకు మైనస్ మార్కులు పడతాయి అన్నమాట. అర్థమైందా?
ఎవరికైనా ఏమైనా చేసినప్పుడు మీరు ఏం చేయకూడదు. ఏమొద్దు, ఫోటో ఎవరికి ఆయన ఎత్తున్నాడు కదా ఫోటో. మనం చేసేది ఆయన కోసం కదా. ఆయన సంతోషపడాలి. ఆయన చూస్తే చాలదా, మనుషులు చూడాలా? మనుషులు చూస్తే వీళ్ళరా వాళ్ళు ఏవో పేర్లు పెడతారు. అక్కర్లేదు, మనకి ఏమవుతుంది, మనుషులు ఘనతవుతుంది. కొన్ని విషయాల్లో ఇతరుల ప్రేరేపణ కొరకు మనం ఏదైనా చేయాల్సింది చెప్పాల్సింది ఉంటే చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, ఇవి మాత్రం మీరేమి బయటికి చెప్పక్కర్లొద్దు. చేయండి, ఎప్పుడు చేస్తారో ఈ సంవత్సరం ముగించే లోపల చేయండి అమ్మా. ఈ ఏడాదికి చేయండి. వచ్చే ఏడాది నుంచి కనీసం నా ఆలోచన ఏంటంటే, నెలలో ఒక్కలకైనా అమ్మా, ఒక్కలకైనా దీనులకి వెళ్ళి చేద్దాం. వృద్ధులకి, అభాగ్యులకి, అనాథులు, నిజంగా విధవరాలు ఎంతో మంది లేరా, ఉన్నారు కదా, చేద్దాం. దేవుడు మనకిచ్చిన దాంట్లో చేద్దాం. మనకున్నది మనమే తినేక్కర్లేదు, పెడదాం. మీరు వండుకున్న దాంట్లోనే ఒక ఇద్దరికి ఎక్స్ట్రా వండుకోండి, ప్యాక్ చేయండి, పట్టుకెళ్ళి ఎవరికైనా ఇవ్వండి. వాళ్ళు తింటారు, సంతృప్తి చెందుతారు. చిరాకు పడకండి అమ్మా. వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికి చిరాకు పడవద్దు. అది దేవుడు మెచ్చే పని, దేవునికి నచ్చే పని. అది చేద్దాం, దీవించబడదాం. అంతే దేవుని ప్రేమను ఇందాక చెప్పాను కదా, ఈ తన కుమారుని కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపుతాడమ్మా కదా. ఇప్పుడు నేను ఇష్టపడే ఒక వస్తువుని ఏమా నేను ఎవరికైనా ఇచ్చేసానంటే, ఆ వస్తువు కంటే నాకు వారి మీద ఏమున్నట్టు చెప్పండి, ఎక్కువ ఇష్టం. బైబిల్ నుంచి ఒక మరి ఉదాహరణ చెప్పమంటారా? అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము గారికి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. ఏం పేరు? ఇస్సాక్. ఇస్సాక్ అంటే అబ్రహాం గారికి ఇష్టమా కాదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇష్టమే కదా. ఒక రోజు నీ కుమారుడు నాకు ఇచ్చి అంటే అబ్రహాం గారు దాచేశారా, వెనదీశారా? ఇలా దేవుడు చెప్పాడో లేదో తెల్లవారుజామున లేచి 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతానికి వెళ్ళి ఆ కుమారుని ఇచ్చేసినంత పని చేశాడు కదండి. అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, అబ్రహాం గారికి ఇస్సాకు కంటే ఎవరు ఇష్టమైపోయారు కదా, దేవుడు ఇష్టమయ్యాడు కదా. అలాగే ఈరోజు తన కుమారుణ్ణి మనకి ఇచ్చేసాడంటే ఆ కుమారుని కంటే మనం ఎక్కువ ఇష్టమైపోయాం దేవునికి. మరి అంత ఎక్కువ ఇష్టమైపోయిన మనం ఆయన ఇష్టపెట్టాలా వద్దా? ఆయన సంతోష పెట్టాలా వద్దా? ఆయన చిత్తం నెరవేర్చాలా వద్దా? ఆయన చెప్పింది చెయ్యాలా వద్దా? యోహాను సువార్త 15:16లో ఒక మాట ఉంటుంది. ఏమండి, మరి మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారన్నారు. నిజంగా మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొంటమే. కనుక గైకొందాం, ఆయన చెప్పిన పనులు చేద్దాం. ఒకవేళ అన్నీ చేయలేకపోవచ్చేమో, అన్నీ ఎవరు చేయలేకపోవచ్చు అమ్మా. ఆజ్ఞలన్నీ చేయాలంటే కష్టమే. కనీసం మనకి తెలిసి మనం చేయగలిగినవన్నా మనం చేయగలిగితే ఎంతో కొంత ఆశీర్వాదం ఉంటది. పరలోకంలో మనకి నిధి సమకూడుతుంది కదా. అలా చేద్దామండి, ఈ క్రిస్మస్ దినాల్లోనే చేద్దాము. చేద్దాం, చేద్దాం, చేసి దేవుని సంతోష పెడదాం. పోయిన వారం చెప్పాను కదా, బాలుడు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి వస్తాడు అన్నాడు కదా. అలాగే ప్రియులారా, మనము ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో నిరంతరము ఉంటారు. అట్టి దివ్యమైన దీవెన ఆశీర్వాదం ఈ వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నా తండ్రి, నాయన, నీవు మమ్మల్ని ఎంత ప్రేమించావో ఈ రోజు వాక్యంలో మేము చూచాం. పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ వారిని ఒక ప్రక్కన ప్రశ్నిస్తూ ధైర్యపరుస్తూ గొప్ప విషయాలు వారికి తెలియజేశారయ్యా. దేవుడే మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు అని ప్రశ్నిస్తూ, మనకి విరోధి ఎవరు ఉండరు, ఒకవేళ ఉన్న విరోధి సాతానుడే, వాడు కూడా మనల్ని ఏమీ చేయలేడని చెబుతూ తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెన్నుతీయక ఆయన అప్పగించేసిన తండ్రి ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వలేడనే ఒక ప్రశ్న. ఎంత అద్భుతమైన ప్రశ్న అయినా ఆ ప్రశ్నలో తండ్రి ప్రేమ కనబడుతుంది, కుమారుని ప్రేమ కనబడుతుంది, పరిశుద్ధాత్మ ప్రేమ కనబడుతుంది. మేము ఎంతగా ప్రేమించబడ్డామో అందులో అర్థమవుతుందయ్యా. మేము ఎంతగా ప్రేమించబడ్డాం ఈరోజు మేము గ్రహించలేకపోతున్నాం. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావో గ్రహించలేని వారంగా ఉన్నామయ్యా. క్షమించండి. మమ్మల్ని ఎంతగా ప్రేమించి నీ కుమారుని మా కొరకు దానముగా ఇచ్చేసావు తండ్రి. ఆ కుమారుని దానాన్ని ఈ రోజు గుర్తించలేకపోతే కొందరు క్రిస్మస్ అంటేనే చేయకూడదు అంటున్న వారు ఉన్నారు. అంటే నీ ప్రేమను మర్చిపోతున్నారు, నీ ప్రేమను తృణీకరిస్తున్నారయ్యా. మేము అలాంటి వారం కాకుండా నిజమైన క్రిస్మస్ అంటే తండ్రి నీ ప్రేమను గుర్తించాలి, కుమారుని ప్రేమను గుర్తించాలి. ఆ తండ్రి కుమారుల ప్రేమ మాకు చేరడానికి సహకరించిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను గుర్తించాలయ్యా. అలా గుర్తించి జీవితకాలం అంతా మీకు రుణపడి ఉండి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినందుకు మేము కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించగలిగిన సహాయం దయచేసి, ముఖ్యంగా ప్రేమించామనడానికి రుజువులే కొన్ని కార్యాలు. మేము ప్రేమిస్తున్నామని వట్టి మాటలతో చెబితే చెల్లదు, ఆయన వట్టి మాటలతో చెల్లదు.
క్రియలు లేని విశ్వాసం ఎలా మృతమో, క్రియలు లేని ప్రేమ కూడా అలాగే మృతమైంది తండ్రి. ఈరోజు నోటి మాటలతో మేము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారయ్యా. కానీ క్రియలు కనబడటం లేదు, కార్యాలు కనబడటం లేదు, రుజువులు కనబడటం లేదు. మేము అలాంటి వారం కాకుండా ఈరోజు మేము విన్నాం తండ్రి, నీకు ఇష్టమైన పనులేంటో, నీ వాక్యంలో చెప్పబడిన పనులేంటో. కాబట్టి నాయన, మా ఆహారం మేమే తినకుండా, మా వస్త్రాలు మేమే ధరించుకోకుండా, మా సొమ్ము మేమే వాడుకోకుండా, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, ఆపదల అవసరతలో ఉన్న వారికి ధన సహాయం చేయడం, ఇది నువ్వు మెచ్చినవి, నీకు ఇష్టమైనవి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆనందం. కనుక నీవు మాకెంతో చేసావు. మేము నీ పేరు మీద కొంతైన ఇతరులకు చేసేలాగా, అలాగే మేము చేసింది అందరికీ చాటింపు వేసుకునేలా కాకుండా, అందరికీ కనబడేలా కాకుండా, రహస్యముందును చూచుచున్న తండ్రి నీకు రహస్యముగానే ప్రతిఫలం ఇస్తున్నారు. కానీ మీరు చూస్తున్నారు చాలు, మీ కంటికి కనబడితే చాలు, మనుషులందరి కంటికి అన్ని కనబడక్కర్లేదయ్యా. అలాంటి మనసు మాకు అనుగ్రహించి, మేము విన్న మాటలు బట్టి ఈ నెలలోనే కొందరికి మేము ఆహారం పెట్టి, వస్త్రం ఇచ్చి, ధన సహాయం చేయగలిగిన భాగ్యం మాకు దయచేయమని, మంచి బోధకుడు మాతో మాట్లాడిన, మమ్మల్ని ప్రేమించిన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. విన్న మాటలందరూ హృదయంలో పదిలపరుచుకోండి. మీకు ఈ మాటలు సత్యము, దేవుని మాటలు అని గాని మీకు అనిపిస్తే, ఈ మాటల్లో మరి కొన్ని పనులైనా చేయండి. సరే, మంచిదే. అందరికి మరణాత.